జనగామ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఓ కండక్టర్కు అన్యాయం జరిగిందని ధర్నా చేపట్టారు. ఈ నెల 1న జనగామ నుంచి హనుమకొండకు వెళ్తున్న బస్సులో ఓ గర్భిణి ఎక్కింది. ఆ సమయంలో బస్సు కిక్కిరిసి ఉండటంతో గర్భిణికి సీటు ఇవ్వాలని కోరాడు కండక్టర్ బుక్యశంకర్. గర్భిణి కూర్చునేందుకు సీటు ఇప్పించే క్రమంలో ప్రయాణికులతో వివాదం తలెత్తింది. కండక్టర్తో గొడవకు దిగిన మరో ప్రయాణికురాలు మధ్యలోనే దిగిపోయి ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాంటి విచారణ లేకుండా కండక్టర్ శంకర్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే తోటి ఉద్యోగులు శంకర్కు బాసాటగా నిలిచారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే కండక్టర్కు న్యాయం చేయాలని డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కండక్టర్ శంకర్పై సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తివేయాలని, సిఐ, డిపో మేనేజర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.